సెప్టెంబర్ 27వ తేదీ శనివారం, నవరాత్రుల్లో 6వ రోజు. విజయవాడ క్షేత్రంలో అమ్మవారు లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. లలితా త్రిపుర సుందరీదేవి అలంకారం వెనుక ఒక అద్భుతమైనటువంటి పౌరాణిక గాథ ఉంది. భండాసురుడు అనే పేరు కలిగిన రాక్షసుడిని సంహరించటానికి అమ్మవారి ఆవిర్భావం కోసం దేవతలందరూ కూడా యజ్ఞం చేస్తారు. ఆ యజ్ఞగుండం నుంచి, ఆ హోమగుండం నుంచి లలితాదేవి ఆవిర్భవించి భండాసురుడనే రాక్షసుణ్ణి సంహరించిందని బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. అందుకే అమ్మవారిని చిదగ్నిగుండ సంభూత అనే పేరుతో పిలుస్తారు. చిదగ్ని అనే పేరు కలిగిన అగ్నిగుండం నుంచి అమ్మవారు ఆవిర్భవించింది అని అర్థం. దీనిలో అమ్మవారిచ్చే సందేశాన్ని మనం తెలుసుకోవాలి. ఆ సందేశం ఏంటంటే, అసలు ఈ భండాసురుడు ఎవరు అని మనం ఆలోచించినట్లయితే,